ఖమ్మం జిల్లా కల్లూరు పట్టణంలోని ఓ ప్రైవేట్ గోడంలో అక్రమంగా నిల్వ ఉంచిన సుమారు 375 ఎరువు బస్తాలను వ్యవసాయ శాఖ అధికారులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. సొసైటీలో ఉండాల్సిన ఎరువుల బస్తాలు అనుమతులు లేకుండా బయటకు తరలించి విక్రయిస్తున్నారనే సమాచారంతో దాడి చేసి అక్రమంగా నిల్వ ఉన్న ఎరువుల బస్తాలను గుర్తించినట్లు వ్యవసాయ శాఖ అధికారుల ఏవో రూపా తెలుపుతున్నారు. కల్లూరు పట్టణంలోని పాత సురేష్ హాస్పిటల్కు సంబంధించిన గోడంలో అనధికారంగా ఎరువుల బస్తాలను నిల్వ ఉంచారని, సంబంధిత వ్యక్తులపై 6A కేసు నమోదు చేశామని, అలానే సొసైటీకి సంబంధించిన బస్తాలు అనధికారంగా బయటికి తరలి వెళ్లడంపై సొసైటీ సీఈఓ మోత్కూరు వెంకటరామ బ్రహ్మచారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు. సురేష్ హాస్పిటల్ ఏదైతే పాత సురేష్ హాస్పిటల్ ఉందో ఆ హాస్పిటల్ గోడౌన్స్లో స్టోర్ చేయడం జరిగింది. ఇది ఆల్రెడీ అన్ఆథరైజ్డ్ ప్లేస్. ఇది మన లైసెన్స్లో ఇంక్లూషన్ లేదు. ఇలాంటి స్టోర్ ఏదైతే స్టోర్ చేశారో దీన్ని ఏదైతే ఉందో దీన్ని ఎసెన్షియల్ కమ్యూనిటీస్ యాక్ట్ 6A ప్రకారం మనం జేసీ కోర్టుకి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. ఈ మొత్తం రావటం 400 బ్యాగ్స్ వచ్చాయి. 375 సుమారు 375 బ్యాగ్స్ అంటే లీటింగ్ కంప్లీట్ కాదు, 375 బ్యాగ్స్ వరకు ఉండొచ్చని అనుకుంటున్నాము. అయితే ఇదంతా కూడా సీఈఓ గారు మీద చర్యలు, పర్సన్ రెస్పాన్సిబుల్ ఆయనే కాబట్టి ఆయన మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది. సీఈఓ గారి పేరు చారీ గారు. శాఖాపరమైన చర్యలు అంటే ఇది ఆల్రెడీ 6A కేసు ఫైల్ చేస్తున్నాం కాబట్టి దాని పరంగా ఉంటుంది. అట్లానే మా డిపార్ట్మెంట్ పరంగా ఆల్రెడీ ఒక నోటీస్ ఇవ్వటం జరిగింది. అలాగే ఆ ఇన్ఫర్మేషన్ మన లైసెన్సింగ్ అథారిటీ ఎవరైతే ఉన్నారో మా అసిస్టెంట్ డైరెక్టర్ గారికి వారికి కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది.